My name is Varaprasad Rali, Admin Principal, Masterminds Rajamundry. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమనగా మాస్టర్ మైండ్స్ని పరిచయం చేయడం అనేది నా ఉద్దేశం కాదండి. ఆల్రెడీ మాస్టర్ మైండ్స్ అనేది ఉభయ రాష్ట్రాల్లోనూ అదేవిధంగా దేశవ్యాప్తంగా సిఏకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది, ఆ విషయం తెలుసు. అయితే రాజమండ్రి బ్రాంచ్కి సంబంధించి పేరెంట్స్ అదేవిధంగా విద్యార్థులు నాకు కాల్స్ కానీ మెయిల్స్ కానీ పెడుతుంటారండి. రాజమండ్రి బ్రాంచ్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, మాకు వీడియోస్ పెట్టండి, ఫొటోస్ పెట్టండి. దానికోసం మాత్రమే ఈరోజు నేను ఈ యొక్క క్యాంపస్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. లెట్స్ గో. క్యాంపస్కి జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎప్పుడైతే మనం పవర్ పోతుందో ఆ టైంలో మనం ఈ జనరేటర్ అనేది యూజ్ చేస్తాం. మనం ఈ కిర్లోస్కర్ కంపెనీకి సంబంధించిన ఈ జనరేటర్ అనేది మనం యూజ్ చేస్తున్నామండి. కలర్ నుంచి పైకి వెళ్ళడానికి మనకి 2 వేస్ ఉన్నాయండి. ఈస్ట్ సైడ్ ఒక స్టెప్స్ ఉన్నాయి, అదేవిధంగా వెస్ట్ సైడ్ కూడా స్టెప్స్ ఉన్నాయి. ఈస్ట్ సైడ్ నుంచి మనం పైకి వెళ్ళినట్లయితే డైరెక్ట్ క్లాస్ రూమ్కి వెళ్తాం. మనం వెస్ట్ సైడ్ నుంచి వెళ్తే మనం ఫస్ట్ ఆఫీస్ రూమ్కి వెళ్తాం. మనం ఈ వెస్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఆఫీస్ రూమ్ అనేది కవర్ చేద్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఫస్ట్ మనకు ఉన్నది ఆఫీస్ రూమ్. ఆఫీస్ రూమ్ ఎంటర్ కాగానే మనకి ఫస్ట్ ఇది పేరెంట్ వెయిటింగ్ హాల్ అండి. ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే అడ్మిన్ ప్రిన్సిపల్ కానీ అకాడమిక్ ప్రిన్సిపల్ కానీ కలడానికి వస్తారో లేదా ఫీజు కట్టడానికి వస్తారో ఫస్ట్ ఇక్కడ అనేది వాళ్ళు వెయిట్ చేయడానికి వెయిటింగ్ ఏరియా అండి. ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ రిసెప్షన్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఇది అడ్మిన్ ప్రిన్సిపల్ క్యాబిన్ అండి. ఇక్కడ అడ్మిన్ ప్రిన్సిపల్ తన యొక్క పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ నుంచి చేసుకుంటారు. అంటే పేరెంట్స్తో మాట్లాడడం కానీ, స్టూడెంట్స్ కౌన్సిలింగ్ అవ్వడం కానీ, ఇతర కార్యక్రమాలను కూడా ఈ యొక్క క్యాబిన్ నుంచి చేయడం జరుగుతుంది. ప్రిన్సిపల్ క్యాబిన్ పక్కనే మనకి ఇక్కడ స్టోర్ రూమ్ అనేది ఉన్నదండి. ఈ స్టోర్ రూమ్లో మనం ఏంటంటే మన అడ్మిషన్ సంబంధించిన ఫైల్స్ కానీ, అదే మార్కెటింగ్ సంబంధించిన బుక్స్ కానీ, అదేవిధంగా మన ఎగ్జామ్స్ సంబంధించిన మెటీరియల్స్ కానీ, మన మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా ఈ స్టోర్ రూమ్లో అనేది మనం స్టోర్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఇన్వర్టర్ సంబంధించిన సెటప్ అనేది కూడా ఈ స్టోర్ రూమ్లోనే అరేంజ్ చేయడం జరిగిందండి. టెలికాలింగ్ డిపార్ట్మెంట్ అండి, అదే టెలికాలింగ్ రూమ్. ఈ టెలికాలింగ్ రూమ్లో టెలికాలర్స్ అనేవాళ్ళు మనకి అడ్మిషన్కి సంబంధించి కాల్స్ అనేవి చేస్తుంటారు. మన మార్కెటింగ్ వల్ల ఇచ్చిన డేటాని ఇక్కడ నుంచి టెలికాలింగ్ అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ అడ్మిషన్స్ అండి, పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ కానీ ఇతర విషయాలను కూడా మనం టెలికాలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెలికాలింగ్ అనేది క్యాబిన్ నుంచి వాళ్ళ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు. టెలికాలింగ్ రూమ్కి ఆపోజిట్లో మనకి మార్కెటింగ్ ఇన్ఛార్జ్ రూమ్ ఉందండి. మార్కెటింగ్ ఇన్ఛార్జ్ మార్కెటింగ్ సంబంధించిన కార్యక్రమాలన్నీ ఆయన ఈ రూమ్లో చేసుకుంటాడు. మనకి చీఫ్ కౌన్సిలర్ యొక్క క్యాబిన్ అండి అది. ఇక్కడ ఆయన వచ్చిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కూడా మన కోర్స్ గురించి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే కోర్స్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, మన ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, మనం ఏ విధంగా సెటిల్ అవ్వచ్చు, అవన్నీ విషయాలను కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి చీఫ్ కౌన్సిలర్ అనే ఎంప్లాయీ అనేది మనకి ఆయన తన పరిపాలనమైన విధులు అనేవి ఆయన నిర్వహిస్తూ ఉంటాడండి. ఇది అడ్మిషన్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి బోర్డు వర్క్ కావచ్చు, టీసీలు కానీ, స్టడీ సర్టిఫికేట్స్, ఈవెన్ అడ్మిషన్ సంబంధించిన అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఈ క్యాబిన్ నుంచి తన పనులు అనేవి చేయడం జరుగుతుంది. అకాడమిక్ ప్రిన్సిపల్ క్యాబిన్ అండి ఇది. తన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే అకాడమిక్ సంబంధించి పేరెంట్స్ కౌన్సిలింగ్ కానీ, స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇది కంప్యూటర్ ఆపరేటర్ క్యాబిన్ అండి ఇది. ఈ కంప్యూటర్ ఆపరేటర్ గారు ఏవైతే మనకి కంప్యూటర్ సంబంధించిన వర్క్స్ ఉంటాయో, ప్రింట్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, అడ్మిషన్ సంబంధించినవి ఫార్వర్డ్ చేయడం, అటువంటి కంప్యూటర్ సంబంధించిన పనులను కూడా కంప్యూటర్ ఆపరేటర్ గారు ఈ క్యాబిన్ నుంచి చేస్తూ ఉంటారు అనమాట. ఇది క్యాషియర్ క్యాబిన్. ఇక్కడ క్యాషియర్ గారు ఏదైతే ఫీజుకి సంబంధించిన విషయాలు ఉంటాయి అవన్నీ కూడా క్యాషియర్ గారు ఇక్కడ తన క్యాబిన్ లో తన విధి అనేది నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇటు పెద్ద క్యాడియర్ అండి. క్యాడియర్ పక్క నుంచి వస్తే మనకి సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ క్లాస్ రూమ్ అనేది మనం చూద్దాం. మన క్లాస్ రూమ్స్ అనేవి ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. ఇది రూమ్ నెంబర్ 202 అండి. ఈ రూమ్ నెంబర్ 202 అనేది మనం సాధారణంగా సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్కి యూజ్ చేస్తామండి. మనకంటే రూమ్ అంతా కూడా మనకి ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుందండి. ఇక్కడ సేమ్ అలాంటి రూమ్ ఉంటుందండి. ఈ రూమ్ నెంబర్ మనం ఏంటంటే ఎవరైతే రిపీటర్స్ ఉంటారో సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ కానీ, సిఏ ఫైనల్ కానీ ఎవరైతే రిపీటర్స్ స్టడీ హౌస్ బ్యాచ్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ రూమ్ అనేది మనం యూజ్ చేస్తామండి. ఈ రూమ్ మనకి ఏసీ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేసాం. ఇక్కడ ఇది కూడా పెద్ద రూమ్ అండి, విశాలంగా ఉంటుంది. సైడ్ మనకి నోటీస్ బోర్డ్ అని ఉంటుందండి. అంటే సిఏ ఫౌండేషన్ కానీ, ఇంటర్ కానీ, ఫైనల్ కానీ, స్టడీ హౌస్ సంబంధించిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైనా కానీ మనకి నోటీస్ విధంగా ఈ నోటీస్ అనే బోర్డు అనేది నోటీస్ పెట్టడం జరుగుతుంది. దీనికి ఆపోజిట్ లోనే మనకి గర్ల్స్ వాష్రూమ్ అండి. ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్ అండి. అంటే సెకండ్ ఫ్లోర్ లో ఆఫీస్ రూమ్, సిఏ ఫౌండేషన్ రెగ్యులర్ రూమ్, అదే విధంగా స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ రూము, అదే విధంగా లేడీస్ వాష్రూమ్ అనేది ఉంది. అక్కడ నుంచి మనం కిందకు వచ్చినట్లయితే కిందకు వస్తే మనం ఫస్ట్ ఫ్లోర్ కి వస్తామండి. రూమ్ నెంబర్ 1 అండి. ఇది
101A అంటాం. ఈ రూమ్ అనేది మనకి నాన్ ఎస్ఎల్టీ రూమ్గా దీన్ని యూజ్ చేస్తామండి. అదేవిధంగా మనం చూసినట్లయితే మన క్యాంపస్ మొత్తం అంతా కూడా సీసీ కెమెరా విజన్లో అనేది అండర్లో అనేది క్యాంపస్ అనేది ఉంటుందండి. ఇది 101A కంటే కొంచెం పెద్ద రూమ్. ఈ రూమ్ అనేది మనం నాన్ ఎస్ఎల్టీకి ఈ రూమ్ కూడా యూజ్ చేస్తామండి. 101A అనేది జూనియర్ నాన్ ఎస్ఎల్టీకి యూజ్ చేస్తే 101B ఈ రూమ్ మనం సీనియర్ నాన్ ఎస్ఎల్టీ వాళ్ళకి యూజ్ చేస్తామండి. ఈ రూమ్లో మనకి ఇంచుమించుగా 3 విండోస్ రావడం జరిగింది. గాలి వెలుతురు అనేది చాలా చక్కగా ఈ రూమ్ ఉంటుందండి. ఈ 102 రూమ్ అనేది మనం సీనియర్ ఎంఈసీకి యూజ్ చేస్తామండి. ఈ రూమ్ మనకి ఏసీ ఫెసిలిటీ అనేది ఈ రూమ్లో ఉంది. రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. మనకి ఈ రూమ్కి 2 వైపులో కూడా నోటీస్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. దాన్ని మనం సీనియర్కి యూజ్ చేస్తాం. ఇది మన జూనియర్ సంబంధించిన నోటీస్ బోర్డ్ అండి. ఇది 103 రూమ్ అనేది చాలా పెద్దగా విశాలంగా ఉంటుందండి. ఇందులో ఇంచుమించుగా 5 విండోస్ అనేవి ఉన్నాయండి రూమ్కి సంబంధించి. జూనియర్ ఎంఈసీకి మనం ఈ రూమ్ యూజ్ చేస్తామండి. జూనియర్ ఎంఈసీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే తమ యొక్క విద్యా పాఠాలు అనేవి నేర్చుకుంటారు రాజమండ్రి బ్రాంచ్ సంబంధించి. ఇది డ్రింకింగ్ వాటర్ కోసం స్టూడెంట్స్ కానీ అదేవిధంగా స్టాఫ్ కానీ ఇవి డ్రింకింగ్ వాటర్ ట్యాప్ అండి. దీని నుంచి మనం స్టూడెంట్స్ అదేవిధంగా మన స్టాఫ్ వాటర్ అనేది డ్రింకింగ్ పర్పస్ యూజ్ చేసుకుంటారు. మనం 3rd ఫ్లోర్లో ఇంకొక రూమ్ ఉందండి. ఆ రూమ్ వెళ్ళి ఆ రూమ్ గురించి తెలుసుకుందాం. ఇది 301 రూమ్. ఇది ఏవీ రూమ్ అంటే ఆడియో వీడియో రూమ్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్టర్స్ పంపించిన మెసేజ్ కావచ్చు, వీడియో రికార్డింగ్ లెసన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ ప్లే చేయడం జరుగుతుందండి. ఈ రూమ్ కూడా మనకి ఏసీ ఫెసిలిటీ అనేది ఈ రూమ్ కూడా ఉందండి. అదేవిధంగా మనకి 2 విండోస్ ఉన్నాయి. చక్కగా వెలుతురు అనేది ఏ ప్రాబ్లం లేకుండా వెలుతురు ఉంటుంది. అదేవిధంగా గాలి కూడా మనకి బయట నుంచి వస్తుంది. మన రైట్ సైడ్ జెంట్స్ వాష్రూమ్ అండి. వాటర్ అనేది మన ట్యాంక్స్ ఇలాంటి డ్రమ్లో వేసి పైకి పంప్ చేస్తాం. ఆ వాటర్ అనేది ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ నుంచి ఈ వాటర్ అనేది ఈ ఫ్రిడ్జ్లోకి వెళ్తుంది. ఈ ఫ్రిడ్జ్ నుంచి కూలింగ్ అయిన తర్వాత వాటర్ అనేది కింద మనం చూసినటువంటి వాటర్ ట్యాప్స్ ద్వారా స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఈ వాటర్ని యూజ్ చేసుకుంటాం. మన క్యాంపస్ అంతా కూడా ఫైర్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉందండి. మన ఫైర్ సిలిండర్స్ కూడా మనం అప్డేట్గా మనం ఏర్పాటు చేస్తాం. ఈజ్ వరప్రసాద్, అడ్మిన్ ప్రిన్సిపాల్, మాస్టర్ మైండ్స్ రాజమండ్రి బ్రాంచ్. మాస్టర్ మైండ్స్ అనేది 2002లో 3 ఎంటర్‌ప్రెన్యూర్స్ 21 సంవత్సరాలకి తమ CAని కంప్లీట్ చేసి మాస్టర్ మైండ్స్ని స్థాపించారండి. వాళ్ళు శ్రీ మట్టుబల్లి మోహన్ గారు, అదేవిధంగా శ్రీమతి మట్టుబల్లి రాధా మేడం, అదేవిధంగా మట్టుబల్లి శ్రీ ప్రకాష్ గారు ఈ యొక్క మాస్టర్ మైండ్స్ని గుంటూరులో స్థాపించారండి. 2002లో మాస్టర్ మైండ్స్ స్థాపించినప్పుడు 30 మంది స్టూడెంట్స్తో ఈ సంస్థ అనేది స్థాపించడం జరిగింది. తర్వాత ఇది దినదినంగా అభివృద్ధి చెంది నేడు 30,000 అడ్మిషన్కు ఈ మాస్టర్ మైండ్స్ అనేది విస్తరించిందండి. మొదట్లో గుంటూరులో స్థాపించినప్పటికీ ఇతర ప్రాంతాలకు రాష్ట్ర వ్యాప్తంగా మాస్టర్ మైండ్స్ విస్తరించింది. ఇది యొక్క బ్రాంచ్లు విశాఖపట్నంలోను, అదేవిధంగా రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, అదేవిధంగా హైదరాబాద్లోని 2 జంట నగరాల్లో మాస్టర్ మైండ్స్ అనేవి స్థాపించడం జరిగిందండి. అయితే మన రాజమండ్రి బ్రాంచ్కి సంబంధించి మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ మనం ఇంటర్మీడియట్లో MEC మరియు CEC అనేవి ఆఫర్ చేస్తున్నాం. అదేవిధంగా CAకి సంబంధించి CA ఫౌండేషన్, CA ఇంటర్, CA ఫైనల్ క్లాసులు అనేవి ఇక్కడ మనం ఆఫర్ చేస్తున్నాం. CA కాకుండా CMA కూడా మనం ఇక్కడ క్లాస్ అనేవి కండక్ట్ చేస్తున్నామండి. రెగ్యులర్ క్లాసులే కాకుండా రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ను కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. MECలో ఇప్పటి వరకు మాస్టర్ మైండ్స్కి 18 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగిందండి. అలాగే CA ఇంటర్లో కావచ్చు, CME ఇంటర్లో కావచ్చు, CA ఫైనల్ కావచ్చు, CMA ఫైనల్ కావచ్చు, ఇప్పటి వరకు మాస్టర్ మైండ్స్కి 1000కి పైగా ర్యాంకులు అనేవి సాధించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మాకున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ అండి. అయితే మీకు చిన్న విజ్ఞప్తి అండి, మీ విద్యార్థులను మాస్టర్ మైండ్స్లో జాయిన్ చేసేటప్పుడు మాకున్న ర్యాంకులను చూసి కాకుండా మేము ఫాలో అవుతున్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ను అదేవిధంగా మాస్టర్ మైండ్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని మీ విద్యార్థులను మాకు జాయిన్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి.